వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచింగ్ వీదర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చింది మనకి అమెజాన్ నుంచి. లేటెస్ట్ అప్డేట్, అరౌండ్ 1000 వేకెన్సీస్ అమెజాన్లో ఉన్నాయి ప్రెసెంట్. గైస్ ఇంకో విషయం ఏంటో తెలుసా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మీరు సెలెక్ట్ అవుతే మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే పంపిస్తారు. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసినా, నెక్స్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా టెస్ట్ లింక్ ఇచ్చేసారు. ముందు అప్లై చేసిన తర్వాత మనకి టెస్ట్ లింక్ రిసీవ్ చేసుకోవడం, కొన్ని మొత్తం చెక్ చేసుకోవడం అవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు సో డైరెక్ట్గా వీళ్ళైతే టెస్ట్ లింక్ మనకైతే ఇచ్చేసారు, అసెస్మెంట్ లింక్. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ అయితే అసెస్మెంట్ అయితే రాసేసేయాలన్నమాట. ఓకే, ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ముందుగానే చెప్తున్నాను, శాలరీ ప్యాకేజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు, అప్డేట్ చేశారు. ఆ యొక్క ప్యాకేజ్ చూస్తే 3.6 నుంచి 4.3 LPA వరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందట. ఇంతకీ రోల్ ఏంటనుకున్నారు? అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్. గైస్ అమెజాన్ యొక్క వెబ్సైట్ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ యొక్క ప్రోడక్ట్స్ని చాలామంది పర్చేస్ చేస్తుంటారు. ఆ పర్చేస్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ డెలివరీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా కస్టమర్కి ఇష్యూస్ రావచ్చు. ఆ యొక్క ఇష్యూస్ కోసం కస్టమర్ కాల్ చేస్తారు కదా, ఆ కస్టమర్ కాల్స్ని మీరు తీసుకుని ఇన్బౌండ్ కాల్స్ ఆ కస్టమర్కి రైజ్ చేసిన ఇష్యూని బేస్ చేసుకుని వాళ్ళకి రిజల్యూషన్ ప్రొవైడ్ అయితే చేయాలన్నమాట. ఓకే, ఇది యాక్చువల్ జాబ్ అప్డేట్. సో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. గైస్ మీరు నేను చెప్పబోయే ఒక టెస్ట్ లింక్ అని చెప్పాను కదా, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్లియర్ కట్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మంచి అప్డేట్ గైస్. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి మంచి జాబ్ అప్డేట్ కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అయితే యాక్సెస్ చేయండి. సెపరేట్గా టెస్ట్ లింక్ అని కూడా ఇస్తాను, అక్కడ మీకు ఇచ్చేస్తే డైరెక్ట్గా టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, అమెజాన్ కస్టమర్ సపోర్ట్ రోల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, హైదరాబాద్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ నుంచి వీళ్ళైతే జాబ్ అయితే స్పాట్ చేశారన్నమాట. 100 వేకెన్సీస్ ఉన్నాయి, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ వాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్, కమ్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఎర్స్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీస్ ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఫ్రమ్ హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. గైస్ గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఓకే, సో హైదరాబాద్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయండి. గైస్ నేను ఇంకొక చిన్న అడ్వైస్ ఇస్తాను, ఒకవేళ ఏపీ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేసేయండి. వన్స్ ఒకవేళ కనుక జాబ్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేటికి 10+2 ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ కూడా ఎలిజిబుల్, దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కెన్ అప్లై అనేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ విత్ బేబీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ, అది మాత్రం పక్కా. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే మనం అసెస్మెంట్లో మనం అయితే క్వాలిఫై అవ్వగలం, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో మీకు ఎడిషనల్ బెనిఫిట్స్ చూడండి, ఆల్రెడీ ప్యాకేజ్ నేను చెప్పాను. సో ఎడిషనల్ బెనిఫిట్స్ చూస్తే మనకి జెటా మీల్ కార్డ్ అయితే ఇస్తారు. సో 1100 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారట. టోటల్గా మనకి పరాయణం చూస్తే 13,200 అయితే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నైట్ షిఫ్ట్ ఎలివెన్స్ కూడా 150 రూపీస్ ఫర్ షిఫ్ట్ అయితే ఇస్తారట. ఓవర్ టైమ్ ఎలివెన్స్ కూడా ఇస్తారట. 5 days వర్కింగ్ ఇస్తారట. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ కూడా మనకైతే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లయింగ్ అండ్ కంప్లీటింగ్ ఆన్లైన్ టెస్ట్ చూడండి ఒకసారి. టు అప్లై అండ్ కంప్లీట్ అసెస్మెంట్ యూ విల్ నీడ్ మనకి ఏం కావాలి, ల్యాప్టాప్ ఆర్ పీసీ కావాలి. మీరు మొబైల్లో అప్లై చేయడానికి, మొబైల్లోనే టెస్ట్ రాయడానికి అయితే మ్యాక్సిమం అవ్వదు, గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ మీ యొక్క ల్యాప్టాప్లోని వెబ్ క్యామ్ అయితే ఉండాలి, హెడ్ ఫోన్ కూడా నీట్గా ఉండాలి. అండ్ సో సైలెంట్గా ఉన్న రూమ్లోని మీరైతే ఈ యొక్క అసెస్మెంట్ అయితే మీరైతే పార్టిసిపేట్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. డు నాట్ అప్లై మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ కన్నా మెన్షన్ చేశారు. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఇన్ అన్డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ అని కూడా మెన్షన్ చేశారు. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు అయితే ఉండాలి, మినిమం 100 Mbps అని చెప్పారు. ఇక్కడ చెక్ చేసుకోండి. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఓన్లీ ఆన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని కూడా ఇచ్చారు. విత్ ఫంక్షనింగ్ వెబ్ కెమెరా యూజింగ్ హెడ్ ఫోన్స్ విత్ మైక్రోఫోన్ అని కూడా చెప్పారు. ప్లీజ్ డూ నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ అసెస్మెంట్. పక్కకి తిరగడం కానీ లేకపోతే ఏదైనా చూసి చేయడం కానీ చేస్తే వెంటనే అసెస్మెంట్ క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే ప్రాపర్గా ప్రాక్టర్ అవుతుంది, మానిటర్ కూడా అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ అసెస్మెంట్ లింక్ మనకి అయితే డైరెక్ట్గా ఇచ్చారు. యూజర్ ఐడి అండ్ లాగిన్ మనకి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాం కాబట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ యూజర్ ఐడి యాక్చువల్ లింక్లోకి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ ఇచ్చేసి తర్వాత మన యాక్చువల్ అసెస్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. చెక్ చేసుకోండి, కొద్ది టైం పడుతుంది, బట్ ఓపిక్గా ల్యాప్టాప్లోని మీరు చక్కగా చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, మంచి అప్డేట్, ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. బాయ్.